వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 4న వీరాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డైల్ లివర్ కమిషన్ లభించిన విశేష స్పందన. సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుంటాం కమిషన్ వెల్లడి. విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన టీడీపీ పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు. వార్తలోని వివరాలు. పుంగనూరు పట్టణంలోని 29వ వార్డు హనుమంతరాయన్ దిన్నెలో వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన స్వగృహంలో గ్రామస్తులు కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. తర్వాత కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే డైల్ లివర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పురపాలక కార్యాలయంలో నిర్వహించిన డైల్ లివర్ కమిషనర్కు విశేష స్పందన లభించింది. పట్టణంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాల సమస్యలపై ప్రజలు తెలిపారు. ప్రజల నుంచి అందిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. డైల్ లివర్ కమిషన్ అండి, నమస్తే. మీ పేరండి? తిరుపాలు ఇర్ఫాన్. నేను ఉదయం చూశాను కదండి, అక్కడేం లేదు. ఖాళీ స్థలమా అండి? పుంగనూరు పట్టణ ప్రజలందరికీ నా వందనములు. పుంగనూరు పట్టణంలో గల డ్రైనేజీ, స్ట్రీట్ లైటు సమస్యల పరిష్కారం కోసం ఈరోజు డైల్ లివర్ కమిషనర్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రదేశంలో స్ట్రీట్ లైట్స్ గురించి, డ్రైనేజ్ ప్రాబ్లం గురించి, మిగతా ఇతరత్ర శానిటేషన్ యాక్టివిటీస్ గురించి ఒక 11 సమస్యలు ప్రజల నుండి రావడం జరిగింది. నాన్ ఫైనాన్షియల్ సమస్యలన్నీ 2 రోజుల లోపల, అనగా డ్రైనేజ్ సమస్య కానీ, చెత్త సేకరణ సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ వచ్చిన సమస్యల్లో 2 రోజుల లోపల రెక్టిఫై చేయగలమని పుర ప్రజలకు తెలియజేసుకోవడం అయింది. ఫైనాన్షియల్ సమస్యలు మాత్రం శుభారాం డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్ వాటర్ ప్రాబ్లం గురించి సద్దాం హుసేన్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ చేశారు. సదరు సమస్యను గవర్నమెంట్కు పంపించడం జరిగింది. పీకేఎం కూడా ఫండ్స్ నుంచి డబ్బులు రిలీజ్ చేయమని మున్సిపల్ మినిస్టర్ గౌరవనీయులు నారాయణ గారు కూడా ఆదేశంలో జారీ చేయడం జరిగింది. పీకేఎం కూడా ఫండ్స్ నుంచి డబ్బులు వచ్చిన వెంటనే ఆర్థికపరమైన సమస్యలన్నీ పరిష్కరించబడునని పట్టణ ప్రజలకు తెలియజేయడమైనది. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శశిధర్ తెలిపారు. చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న 11 kV విద్యుత్ లైన్లను మరమ్మతులు చేస్తున్నారు. నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా లైన్లను సరిచేశారు. మండలంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈ తెలిపారు. లయన్స్ క్లబ్ మరియు అక్షరా స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఆర్జేసీ కోచింగ్ ఇవ్వనున్నట్లు లయన్స్ చైర్మన్ డాక్టర్ పి శివ తెలిపారు. ఈ సందర్భంగా అక్షరా స్కూల్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్ మరియు అక్షరా స్కూల్ పుంగనూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఆర్జేసీ కోచింగ్
ఇవ్వడం జరుగుతోంది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కోచింగ్ను మా ఇద్దరి లయన్స్ క్లబ్ తర్వాత వచ్చి అక్షరా స్కూల్ రెండింటి తరఫున అతి తక్కువకు, కొంత లయన్స్ క్లబ్ భరిస్తూ కొంత అక్షరా స్కూల్ భరిస్తూ అతి తక్కువ రేటుకు ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, దాదాపు నెల రోజుల పాటు. కాబట్టి ఈ కోచింగ్ను అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఎవరైతే అర్హత ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ దానికి, వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్లో పాల్గొని అక్షరా స్కూల్కు సంబంధించినటువంటి బృందం అంతా కూడా, స్కూల్లో ఉన్నటువంటి బృందం అంతా కూడా, అధ్యాపక బృందం అంతా కూడా వస్తారు. అడాప్టర్స్ అని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేటువంటి అడాప్టర్స్ సాధన సెంటర్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ సంప్రదించి మీరు మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకొని అతి తక్కువ మినిమం ఫీజు కలెక్ట్ చేస్తారు. ఆ ఫీజుకు మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఉపాధి హామీ పథకం క్రింద మంజూరైన పనుల పురోగతిలో ఏపీడీలు, ఏపీఓలు పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మంజూరైన పనుల పురోగతిపై ఏపీఓలు, ఏపీడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉన్నదని, ప్రధానంగా భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన ఫారం ఫండ్ నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రైతులకు వీటి నిర్మాణంపై అవగాహన పెంచాలని ఆదేశించారు. ప్రతి మండలంలో మోడల్ ఫారం ఫండ్ నిర్మాణం చేపట్టాలన్నారు. తద్వారా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఫారం ఫండ్ నిర్మాణాలను నాణ్యతతో చేపట్టాలని మేడ్స్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు ఉపయోగపడేలా ఫారం ఫండ్లోనూ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగాలన్నారు. తద్వారా భూగర్భ జలాల పెంపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గ్రామ సభల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, అందుకందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామాపీడి రవికుమార్, ఏపీఓలు, ఏపీడీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పొంగనూరు ముస్లిం మైనార్టీ నాయకులు సజ్జాద్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం పట్టణంలోని ఇందిరా కూడలిలో ఆయన మాట్లాడారు. పేద ముస్లిం వర్గాలకు వారి సంక్షేమానికి కట్టుబడి వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చారిత్రాత్మక సవరణల నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లునే సవరణలు చేస్తూ పూర్తి స్థాయిలో చట్టం తీసుకొచ్చారు. ఆ సవరణలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పూజ్యులు గౌరవనీయులు 3 సవరణలు తీసుకుని వచ్చి మైనార్టీ సంక్షేమానికి కట్టుబడే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వారికి పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ, ఆనందం వ్యక్తం చేస్తూ గౌరవనీయులు చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వక్ఫ్ బోర్డులో పేద ముస్లిం వర్గాలకి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 3 సవరణలు తీసుకుని వచ్చి వారి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రంలో కూడా సవరణలు చేయలేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సవరణలు తీసుకుని వచ్చారు, 3 సవరణలు. కాబట్టి వారికి పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా ముస్లింస్ చాలా వరకు పేదలు, బడుగులు బలీనంగా ఉన్నారు. చాలా పేదరికము మగ్గు చూపుతా ఉన్నారు. విద్య, ఉపాధి, వైద్యం దొరకకుండా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ వక్ఫ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వము అధీనంలో తీసుకొని ఈ పేదల సంక్షేమానికి కట్టుబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సవరణ తీసుకుని వచ్చిన దానికి వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి.
మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర, ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణం నగరి వీధిలో గల శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాటి జమీందారులు చేపట్టిన ఉత్సవాలు, జాతరలు, పూజలు నేటికి కొనసాగిస్తున్నారు. ఈ కోవకు చెందిందే స్థానిక సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో శనివారం సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆదివారం చేపట్టే ధ్వజారోహణం నుంచి రోజు ఉదయం సాయంత్రం వాహన సేవలలో సోమేశ్వరుడు, ప్రసన్న పార్వతీదేవులు పురివీధుల్లో ఊరేగుతారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం చేపట్టే అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 6వ తేదీన ఆదివారం ధ్వజారోహణం, సింహవాహనం, 7న సోమవారం యాలి వాహనోత్సవం, 8వ తేదీన మంగళవారం శేషవాహనోత్సవం, 9వ తేదీన బుధవారం రావణ వాహనోత్సవం, 10వ తేదీన గురువారం నంది వాహనోత్సవం, 11వ తేదీన శుక్రవారం కళ్యాణోత్సవం, గజవాహనోత్సవం, 12వ తేదీన శనివారం బ్రహ్మరథోత్సవం, 13న ఆదివారం అశ్వవాహనోత్సవం, 14న సోమవారం వసంతోత్సవం, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం, 15న మంగళవారం రుద్రాభిషేకం, అన్నలింగార్చన, శయనోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 11 రోజుల పాటు జరుగు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తాదులు పాల్గొనాలని కోరారు. పుంగనూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలో పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డిఈ మహేష్, కమిటీ సభ్యులు రామకృష్ణరాజు, సివి రెడ్డి, దేశాది ప్రకాష్, శ్రీనివాసులు మొదలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరులో మొదటి ఘట్టంతో ఈ రెడ్డమ్మ కోటర్స్ నందు 250 మీటర్లతో సీసీ కాలువ అలాగే 9,17,000తో ఇక్కడ భూమి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి అలాగే పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా పుంగనూరు పట్టణంలో అభినందించే విషయం ఎందుకనగా గౌరవనీయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే లోకేష్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే పుంగనూరు నియోజకవర్గ బాధ్యులైనటువంటి చెల్లా బాబన్న గారి తోడ్పాటు కొరకు అలాగే కమిషనర్ గారి ప్రోద్బలంతో కూడా వార్డు ప్రజలు ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అలాగే మంచినీళ్ళ పైప్ లైన్ అయితే కూడా వాటికి అన్నిటికీ కూడా
15వ ఆర్థిక నిధులు విడుదల జరిగింది. ఆ విడుదలలో భాగంగా మొట్టమొదటిగా ఈ రెడ్డమ్మ కొట్ట కూడా మేము ఇక్కడ పని ఈరోజు స్టార్ట్ చేసినందుకు అభినందదాయకము. కావున పట్టణంలో కూడా మా కమిటీ సభ్యులు అక్కడక్కడ అన్ని 31 వార్డుల్లోన ఎంక్వైరీ చేశారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నారో వాటికి కూడా తప్పకుండా మేము తూచా తప్పకుండా పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాము. ఎందుకంటే నిధులు చల్లబాబు ఆదేశం మేరకు త్వరలో వస్తాయి కాబట్టి. కావున ప్రతి ఒక్కరికి మేము కూటమి తరఫున అలాగే మా కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటాము. ఏ పనైనా కూడా మేము పట్టణంలో చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఈరోజు 3వ వార్డు రెడ్డమ్మ క్వార్టర్స్ నందు సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు నాయకులందరూ కలిసి ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. 250 మీటర్స్తో 9,10,000 రూపాయలతో సీసీ డ్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమ్మకం తెలియజేస్తూ ఈ వర్క్ కూడా త్వరగా మంచి క్వాలిటీతో త్వరగా కంప్లీట్ చేసి చేయమని కూడా మేము కాంటాక్ట్ అయిన సూచించినాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మన కౌన్సిలర్ కార్యక్రమం ఈరోజు మన పొంగనూరు పట్టణంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సుమారు 60 లక్షల వరకు ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కాబట్టి ఏ పనులు అయితే అవసరం ఉన్నాయో మౌలిక సదుపాయాలు ఇంపార్టెంట్ కాబట్టి పట్టణంలో వాటిని అభివృద్ధి చేసే భాగంలో మాకు మన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మాకు నిధులు మంజూరు చేస్తూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో ఏవైతే వర్కులు ఉన్నాయో వాటిని ప్రజల సౌకర్యార్థం పనిచేసి ప్రజల కోసం మేము పాటుపడతామని తెలియజేస్తాం. పొంగనూరు మండలంలో గురువారం విషాదం అలుముకుంది. అరవపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్నకుమార్ కుమారుడు 4 సంవత్సరాల గజముఖన్ ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. వెంటనే స్థానికులు బాలుణ్ణి పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం పొంగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే కలిగే అనర్థాల గురించి దుకాణాల వారికి వివరించారు. అలాగే ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలన్నారు. పుర ప్రజలకు విన్నవించుకోవడం ఏమనగా ప్లాస్టిక్ వాడకము మానివేయమని విన్నవించడం అనేది, మరియు చెత్త మర ఇతరములు డ్రైన్లలో వేయకుండా మరియు రోడ్డుపైన వేయకుండా మున్సిపాలిటీ వారి చెత్త సేకరణ వాహనం అనగా ట్రాక్టర్ కానీ, ఆటో కానీ, పుష్ కార్ట్ కానీ వీధుల్లోకి వచ్చినంత వరకు వేచి ఉండి సదరు వాహనములకు అందించవలసినగా పుర ప్రజలను కోరడమైనది. సదరు కార్యక్రమంకు ప్రజలందరూ సహకరించి చెత్తరహిత పొంగనూరుగా మార్పు చేయుటకు సహకరించవలసినదిగా కోరడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 4న వీరాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డైల్ లివర్ కమిషన్ లభించిన విశేష స్పందన, సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుంటాం కమిషన్ వెల్లడి. విద్యుత్ షాక్ గురై బాలుడు మృతి. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన టీడీపీ పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.
అందరికోసం నమస్కారం.